కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాగైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుండి నేతలు కాంగ్రెస్లో చేరారో, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా అలాగే నేతలు చేరుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్, అలాగే కొందరు గులాబీ కీలక నేతలు కాంగ్రెస్లో చేరారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ కోరారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే సుధీర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడం ఖాయమనే చర్చలు సాగుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ స్టేట్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నేత మహేశ్వరం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. వీరితో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా సమర్పించారు. వీరంతా హస్తంగుటికి చేరారు. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరతానని, లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణలో సుహాతీర్ కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై సుధీర్ రెడ్డి రియాక్షన్ ఏంటి? ఆయన పార్టీ మారతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.